కాంగ్రెస్ వచ్చిండ్రు ఏం పీక్ కట్టలు కట్టిండ్రు అని చెప్పిర్రు. ఆడ నుంచి ఇక పదును పెట్టి బుల్లెట్లు ఫైర్ చేసుడు షురు చేసిర్రు. తన కార్యకర్తల జోష్ నింపనీకే మీకు ఇదే కావాలిగా మాట్లాడుతున్నా ఇనుర్రి అని చెప్పిండు. చెప్పుకుంటా అబద్ధాలు ఉన్నాయి లేని ఉన్నాయి అని చెప్పి రైతు బంధుకు 15,000 ఇస్తానన్నారు, మళ్ళీ ఇచ్చిండ్రా అని అంటే కార్యకర్తలు అందరు ఇయ్యలే అని చెప్పి మాట్లాడిండ్రు. పెన్షన్లు ఒక్కరికే వస్తున్నాయి, వీళ్ళిద్దరికి ఇస్తానన్నారు, మళ్ళీ ఇస్తున్నారా అని చెప్పి మాట్లాడిండు. ఇస్తలే అని చెప్పి అడిగాను. దివ్యాంగులకు అద్దెత్తానన్నాడు, చేసిండ్రా అని చెప్పి మాట్లాడిండు. రాలే అని అన్నాడు. మళ్ళా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తారన్నారు, రోల్డ్ బంగారం అని ఇస్తున్నారా అని చెప్పి చిత్రగుప్త అడిగింది. ఆయన తులం బంగారం అని ఇస్తున్నారా అని అడిగితే ఇయ్యలే అని చెప్పిండ్రు. మళ్ళీ ఆర్థిక మంత్రి పెద్ద డైలాగులు కొట్టిన నాడు ఇప్పుడున్న ఆర్థిక మంత్రి. మళ్ళా ఆ డైలాగులకి ఇయ్యాలేమన్న డెసిషన్లు జరిగినాయా అని చెప్పి కార్యకర్తలను ఉద్దేశించి గులాబీ అధినేత మాట్లాడితే ఎవరేం మాట్లాడలేడు. దాని తర్వాత ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసిర్రు అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇవాళ ఎలుక పిల్లని చూసి ఎల్లంకెల పడ్డరట అని చెప్పి తన మాటల స్టైల్ మళ్ళా మొదలెట్టిండు. చెప్పి ఏం రాబోయ్ శని అని చెప్పి తన స్టైల్లో తెలంగాణ యాక్సెంట్ తీసుకొని వచ్చిండు. మళ్ళా గులాబీ కేసీఆర్ ఏమని అన్నాడు, ఏం శని రాబోయ్, ఇది మన నెత్తిలా శనిని పెట్టుకున్నట్టు, ఇది అవసరమారా మనకి కాంగ్రెస్ అని అన్నట్టు మాట్లాడిండు.